మతం మారిన ఆదివాసీలను షెడ్యూల్ తెగల జాబితా నుండి తొలగించాలని జనజాతి సురక్ష మంచ్ జిల్లా కో కన్వీనర్ మొస్రం రాజేశ్వర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గిరిజన సంస్కృతి పరిరక్షణ సమ్మేళనం నిర్వహించారు. కొంతమంది ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను వీడి మతం మారుతున్నారన్నారు. అంతేకాకుండా షెడ్యూల్ తెగలకు దక్కాల్సిన అన్ని వసతులు పొందుతున్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మే 29న పట్టణంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొడసం అజయ్, మరిస్కోల కేశవ్, రాయగూడ సార్మేడి అమృతరావు, మొస్రం జంగు, బాలేరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను విడిచి వేరే మతంలోకి ఇస్లాంలోకి కానివ్వండి క్రైస్తవంలో కానీ మారిన ఆదివాసులను ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్గా పరిగణించకుండా వారిని తొలగించే విధంగా ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఈ జిల్లాలోని ఆదివాసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, ఆదివాసీ సమాజం అంతా ఈ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా తరలివచ్చి ఏదైతే మతం మారిన వాళ్ళని బీవీసీ అంటే ఏదైతే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన రిజర్వేషన్ పొందకుండా వారిని ఈ తెగ నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ಇದು ರಾಮಲೀಲಾ ಮೈದಾನ ಮಾವ ಇರುವಲ್ ಸಭಾ ಬದಲಾಸಿಕೆ ಮಾ ಸಮಾಜ ಈಕೆಗೆ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಸಂಜನ ಅಂತ ಅದೆಲ್ಲ ಆಸಿ ಉಳ್ಕನು ಸೊಂದ ಸೀವಕ್ನೆ ವಾಪಿಸ್ತಾನ ಸೊತ್ತುರುಕನು ವಾಪಿಸ್ತಾನ ಸಂಜನ ಮಂತ್ರ ಉಳ್ಕನು ಆಪುಸನ ಅದೆಲ್ಲ ಆಸಿ ಇದು రామలీలా మైదానం తగ పెద్ద ఎత్తున మా ఊరు రైతులకు మా ఊరి ఆదివాసీ 9 తెగలకు సందరే వాసి విజయవంతం కీర్తించిన ఏదైతే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను విడిచి వేరే